ప్రీవియస్ వీడియోస్ లో మనం XMLP సర్వర్ లో BI రిపోర్ట్స్ ని యాక్సెస్ చేయడానికి కావాల్సిన వెబ్ సర్వీసెస్ చూసాం. లైక్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్, V2 రిపోర్ట్ సర్వీస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి షెడ్యూలర్ సర్వీస్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద సెక్యూరిటీ సర్వీస్. ఓకే, అండ్ క్యాటలాగ్ సర్వీస్ కూడా మనం ఆల్రెడీ చూసేసాం ప్రీవియస్ వీడియోస్ లో. ఇప్పుడు మనం సెక్యూరిటీ సర్వీస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ ద WSDL file for that. Here, this will be our WSDL file. WSDL means Web Service Definition Language. This will be our WSDL, and this will be our URL to hit the request, HTTP request. Okay, let me open this WSDL definition. Let me duplicate the tab, paste this WSDL URL after my instance. So, this is our WSDL definition, like web service definition. In this we are having so many methods, and we are having so many URLs like locations for the services. But we in this video we are going to use permissions, get permissions of an object. Okay, అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ ఏమేం పర్మిషన్స్ ఉంటాయో అవి ఫెచ్ చేయడానికి మనం మెథడ్ ని యూజ్ చేస్తున్నాము. వాట్ ఆర్ ద పర్మిషన్స్ అనేవి మనం ఫస్ట్ ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్ లిస్ట్ రిపోర్ట్ అని మనకు ఉంది. ఇక్కడ నేను మోర్ క్లిక్ చేస్తే కింద పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పర్మిషన్స్ క్లిక్ చేయగానే మనకి ఏ రోల్స్ కి ఏ పర్మిషన్ ఉంది. BI అడ్మినిస్ట్రేటర్ రోల్ కి ఫుల్ కంట్రోల్, ఆథర్ రోల్ ఫుల్ కంట్రోల్, కన్జ్యూమర్ రోల్ రీడ్ ట్రావెల్స్, హ్యారీ హాపర్ ఫుల్ కంట్రోల్, FA అడ్మిన్ ఫుల్ కంట్రోల్, BI అడ్మినిస్ట్రేటర్ ఫుల్ కంట్రోల్. అలా ఒక్కొక్క రోల్, ఒక్కొక్క అకౌంట్ కానీ ఒక్కొక్క రోల్ కానీ ఇలా కంట్రోల్ అనేది అసైన్ చేసి ఉంచారు. సో ఈ డీటెయిల్స్ ని మనం సెక్యూరిటీ సర్వీస్ యూజ్ చేసుకొని ఫెచ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ URLs. Okay, this will be our envelope, SOAP envelope. In this SOAP envelope we will give the details. మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసి పోస్ట్మ్యాన్ టూల్ నుంచి హిట్ చేద్దాం. హిట్ చేసి రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, అడ్మిన్ యూజర్ నేమ్ అడుగుతుంది curtis.pt, and it is asking for password. I will add the password at the end. And the next element is absolute path. Absolute path దగ్గర మన డాక్యుమెంట్ లైక్ మన రిపోర్ట్ యొక్క పాత్ ని పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ ఈజ్ రికర్సివ్ అని అడుగుతుంది. ఎస్, రికర్సివ్ ట్రూ పెట్టండి, TRUE. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ మన పాస్వర్డ్ ఇచ్చేయచ్చు, యూజర్ అకౌంట్ పాస్వర్డ్. ఈ ఎంటైర్ ఎన్వలప్ ని మనం పోస్ట్మ్యాన్ టూల్ లో ప్లేస్ చేసి రిక్వెస్ట్ హిట్ చేయగానే మనకి base64 లో ఒక అవుట్పుట్ వస్తుంది. లైక్ XML అవుట్పుట్ వస్తుంది, అందులో base64 కోడ్ ఉంటుంది. ఆ base64 ని మనం డీకోడ్ చేస్తే మనకి XML ఫార్మాట్ లో ఆ పర్మిషన్స్ అన్ని వచ్చేస్తాయి. సో లెట్ మీ ఓపెన్ మై పోస్ట్మ్యాన్ టూల్. ఓకే, let me click on plus and select the method as post, and let me use this URL. Okay, let me use this URL. ఇక్కడ నా హోస్ట్ నేమ్ ప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను నా హోస్ట్ నేమ్ ప్లేస్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ ఆథరైజేషన్కి వెళ్ళి ఆథరైజేషన్ ట్యాబ్ లో లైక్ ఆథరైజేషన్ ఫీల్డ్ లో మనం బేసిక్ ఆథరైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అండ్ వి నీడ్ టు గో టు ద బాడీ. ఈ బాడీ ట్యాబ్ లో మనం మన ఎన్వలప్ ని పేస్ట్ చేస్తాము. లెట్ మీ చేంజ్ దిస్ JSON టు XML. ఓకే, లెట్ మీ పేస్ట్ ద బాడీ హియర్. ఓకే, నేను బాడీ ట్యాబ్ లో మన ఎన్వలప్ ని సోప్ ఎన్వలప్ ని పేస్ట్ చేస్తాను. లెట్ మీ క్లిక్ ఆన్ సెండ్. వన్స్ మనం సెండ్ క్లిక్ చేయగానే మనకి ఎంటైర్ రెస్పాన్స్ వచ్చేసింది. లెట్ మీ కాపీ ద రెస్పాన్స్ and let me paste it in our editor. ఓకే, మీ రెస్పాన్స్ కనుక చూస్తే మనకి గెట్ ఆబ్జెక్ట్ సెక్యూరిటీ XML రెస్పాన్స్, ఆబ్జెక్ట్ యొక్క సెక్యూరిటీ XML రెస్పాన్స్ వచ్చింది. అందులో రిటర్న్ లో మనకి ఒక base64 కోడ్ ఉంది. లెట్ మీ కాపీ ద ఎంటైర్ base64 కోడ్. base64 కోడ్ ని కాపీ చేశాను. కాపీ చేసిన base64 కోడ్ ని నేను ఒక కన్వర్టర్ వెబ్ పేజ్ లో పెడుతున్నాను. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద web page which converts base64 to text. Okay,
నేను ఇప్పుడు డీకోడ్ బేస్ 64 టు టెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక XML వచ్చింది చూసారా. ఈ ఎంటైర్ XML నేను కాపీ చేసి లెట్ మీ పుట్ ఇట్ అగైన్ ఇన్ అవర్ ఎడిటర్. నేను మన ఎడిటర్లో మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే సెక్యూరిటీలో పాలసీ, రోల్ నేమ్ బిఐ ఆథర్, రోల్ డిస్ప్లే నేమ్, తనకున్న పర్మిషన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి అబ్జల్యూట్ పాత్ వస్తుంది. ఆ తర్వాత పర్మిషన్స్ వచ్చేసరికి ఫుల్ కంట్రోల్. ఆ నెక్స్ట్ రోల్ నేమ్ వచ్చేసరికి బిఐ అడ్మినిస్ట్రేటర్కి లైక్ దే ఆర్ గివింగ్ ఫుల్ కంట్రోల్. ఎస్, దే ఆర్ గివింగ్ ఫుల్ కంట్రోల్ హియర్. ఓకే, అలానే బిఐ కన్జ్యూమర్ రోల్కి ఏమి ఇచ్చారనేది చూద్దాం. బిఐ కన్జ్యూమర్ రోల్కి రీడ్ అండ్ ట్రావర్స్ ఇచ్చారు బిఐ కన్జ్యూమర్ రోల్కి. ఆ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఒరా హెచ్ఆర్సి హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ జాబ్. ఈ రోల్కి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఈ రోల్కి వచ్చేసరికి ఫుల్ కంట్రోలే ఇచ్చారు. ఇక్కడ చూసారా, పర్మిషన్స్ లో ఫుల్ కంట్రోల్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద పర్మిషన్స్ what are applicable for that particular object. Here object means it may be the data model or it may be a report, like that. Okay, so this is all for the video guys. Thank you very much.